హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తర్నీస్ కిచెన్ అండ్ గ్రీనరీ. ఈరోజు మన రెసిపీ మటన్ కర్రీ. చాలా సింపుల్గా అయిపోయేలా చెప్పను. ముందుగా కుక్కర్ తీసుకుని దాంట్లో ఆయిల్ యాడ్ చేసి లవంగాలు చెక్క వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసినటువంటి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుని అవి రంగు మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత శుభ్రం చేసినటువంటి మటన్ తీసుకుని కుక్కర్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మటన్ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారు కదా, మటన్ లేతగా ఉంటే కుక్కర్లో ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. ఉప్పు చూసి యాడ్ చేసుకోండి. ఆ తర్వాత రుచికి సరిపడా కారం అనేది యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ మాత్రమే యాడ్ చేశాను, ఎందుకంటే మిర్చి ఘాటు అనేది ఎక్కువగా ఉంది. ఇలా మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. మనకి ఉప్పు కారం అనేది మటన్ ముక్కలకి బాగా పట్టే వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత దీనిలోకి ఒక టమాటా అనేది యాడ్ చేసుకుని మళ్ళీ మటన్ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. మటన్ కర్రీలో టమాటా అనేది మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి. అలానే ఎక్కువ టమాటాలు వేసేస్తే మటన్ ఫ్లేవర్ అనేది మనకు అంతగా తెలీదు. చూసారు కదా, ఈ విధంగా టమాటాని యాడ్ చేసిన తర్వాత 1 గ్లాస్ వాటర్ పోసుకొని కుక్కర్ అనేది మూత పెట్టుకోవాలి. కుక్కర్ అనేది 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుంటే మనకు మటన్ అనేది మంచిగా ఉడుకుతుంది. నాకు 3 విజిల్స్కే నేను స్టవ్ ఆఫ్ చేశాను, ఎందుకంటే మటన్ చాలా లేతగా ఉంది. 4 విజిల్స్ అయితే కనుక ఇంకా మెత్తగా అయిపోతుందని నేను ఆఫ్ చేస్తాను. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని కూర మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. చెప్పాను కదండి, బద్ధకం అంటేనే నాది. కొత్తిమీర మామూలుగా అయితే అందరూ కట్ చేసుకొని వేస్తారు, నేను ఏకంగా సీజర్ తీసుకొని కర్రీలోకే కట్ చేసేసాను. ఇంకేముంది, మన వేడి వేడి మటన్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా, ఏమీ వేయలేదు కదా అనుకుంటున్నారా, మనం కావాల్సినవన్నీ వేసామండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మరిన్ని టేస్టీ వంటకాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్ ఆల్సో. థ్యాంక్ యూ ఆల్. మర్చిపోమాకండి, కర్రీ ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.